హాయ్ అండి. ఈ ఏప్రిల్ మంత్లో మ్యారేజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. నాకైతే మాత్రం ఈ ఏప్రిల్ 11th నుంచి 15th వరకు కూడా మ్యారేజెస్ ఉన్నాయండి. అందరి రిలేటివ్స్ ఏమాట ఆల్రెడీ వాళ్ళు కార్డు ఇచ్చి మరి ఇన్వైట్ చేశారు. 2-3 డేస్ ముందే రమ్మన్నారు. బట్ మనకి ఈ పిల్లలతో అయితే అస్సలు కుదరదు కదండి. కానీ ఆ రోజుకైనా అటెండ్ అవ్వాలని మాత్రం ఫిక్స్ అయిపోయానమాట. మళ్ళీ అది కూడా లాంగ్ జర్నీస్ మాట, దగ్గర ఊర్లేం కాదు. ఒకటి కాకినాడ వెళ్ళాలి, ఒకటి ఏలూరు వెళ్ళాలి, ఇంకోటి వచ్చేసి స్కిన్నెల్పురం మాట, అది భీమవరం దగ్గర ఉంది. ఏదైనా 1 hour దాటేసే కానీ ప్రయాణం దగ్గర అయితే కాదు. ఇంకా సర్లే వాటి గురించి అని చెప్పి చిన్న షాపింగ్ ఉంటే వచ్చేసానండి. ఫస్ట్ అయితే కన్నయ్యకి కంఫర్ట్గా ఉండాలి, లాంగ్ జర్నీ కదా అని వాటిలో డ్రెస్సెస్ గురించి అని చూశాను. కంఫర్ట్గా ఉండే టైపే తీసుకున్నాను అనమాట. దీన్ని గీతం కూడా ఫ్రాక్ తీసుకున్నాను. నాకైతే ఆల్రెడీ ఉన్నాయి అవుట్ఫిట్స్ అయితే, కానీ ఏంటంటే ఇక్కడ కొత్త కలెక్షన్ వచ్చిందన్నారని చూద్దామని చూసానమాట. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మీరు ఎవరైనా తణుకు దగ్గరలో ఉంటే మాత్రం కంపల్సరీ పరమేశ్వరకి అయితే వెళ్ళండి. అక్కడ డ్రెస్సెస్ అవి కూడా చాలా బాగుంటాయి. లేడీస్ సంబంధించి అన్నీ ఉంటాయి, చిన్నపిల్లలకు సంబంధించి కూడా అండి. ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ బాబీ ఎంపోరియంకి అయితే వెళ్ళిపోయామండి. తణుకులో బాబీ ఎంపోరియం తెలియని వాళ్ళు ఎవరు అనమాట. నెంబర్ 1 ఫ్యాన్సీ షాప్ మాత్రం దొరకని ఐటమ్ అయితే ఉండదన్నమాట. అక్కడ పెళ్ళిళ్ళకి అయితే ఎక్కువ చేస్తారు అక్కడ షాపింగ్. అక్కడికి వెళ్ళినా కావాల్సినవి అయితే కొనేసుకున్నా. తర్వాత వచ్చేసి గీతుకి అయితే ఐస్ క్రీమ్ అడిగిందని ఇద్దరం కూడా ఐస్ క్రీమ్ కొనుక్కుని ఐస్ క్రీమ్ పార్లో తినేసి అలాగే డీమార్ట్లో షాపింగ్ చేసుకుని అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్